అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 23వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఇప్పుడు కాదు, నీకు పెళ్ళై చుట్టూ చెప్పుకోవడానికి ఒక మనిషి లేనప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు నీకు ఇదంతా బుల్షిట్లానే ఉంటుంది అన్నాను నేను. సో ఏమంటావైతే అంది తల కొట్టుకుంటూ. దాని స్ట్రెస్ అర్థమైంది. దానికే కాదు, ఆల్మోస్ట్ అందరు అమ్మాయిల పరిస్థితి ఇంతేగా. చిన్నగా నవ్వి, ఫస్ట్ మామతో మాట్లాడు, తర్వాత చూద్దాం అన్నాను. ఏమని చెప్పను, నాన్న నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. నాకు చాలా భయంగా ఉంది అని అంది చిన్నపుచ్చుకుంటూ. హోప్స్కి కొలాప్స్ చేసేంత నువ్వేం చేయలేదు, కానీ ఎక్కువ ఫీల్ అవ్వకు. జస్ట్ హ్యావ్ సమ్ వాటర్ అండ్ చిల్. రేపు మార్నింగ్ మామతో మాట్లాడు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్నాను. సరే, బుర్ర ఊపింది. వెళ్ళి పడుకో, మంచులో ఉంటే తలనొప్పి వస్తుందని కసిరి దాన్ని పంపించేసి నేను వెళ్ళి రూమ్లో పడుకున్నాను. సరిగ్గా నాకు నిద్రపట్టే టైంలో లేచి గోల మొదలుపెట్టింది నా కూతురు. నేను ఇక్కడే ఉన్నాను, గోల చేయకే తల్లి అని లేపి ఎత్తుకుంటూ తిప్పుతున్నాను, కానీ అది ఏడుపు ఎప్పటికీ ఆపడం లేదు. ఏమైంది నీకు? డాడీ మీద బెంగగా ఉందా? చేతులు మార్చి ఎగరేస్తూ అడిగాను నేను. చెప్పకుండా స్పీకర్లా గొంతు పెంచేసింది నా కూతురు. నీ అని అంటూ మాటల మధ్యలోనే ఆపేసి, పడుకోవే తల్లి, నీ అరుపులకి నాకు తలనొప్పి వచ్చేలా ఉంది. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472 అన్నాను. దాని నోట్లో ఉన్న ఉమ్మంతా చొంగల నా డ్రెస్ మీద వేసి హాయిగా నిద్రలోకి జారుకుంది. దాన్ని పక్కన పడుకోబెట్టి బట్టలు మార్చుకొని తలనొప్పిగా అనిపిస్తుంటే ఆయిల్ డబ్బా తీసుకొని కూర్చున్నాను. అమ్ము అని పిలిచింది అత్త. అప్పుడే లేచిందేమో, ఇంకా నిద్రలోనే ఉన్నాయి తన కళ్ళు. అత్త అన్నాను. ఏమా, పిల్లంతలా ఏడుస్తోంది, ఆకలికా అని అంది అత్త. లేదత్త, కాసేపు గోల చేసి ఇప్పుడే పడుకుందన్నాను. పోన్లే అని నూనె రాసుకుంటున్నామేమంది. తలనొప్పిగా ఉందత్త, రాత్రి నిద్ర పట్టలేదు, సరిగ్గా పడుతున్న టైంలో ఇది అల్లరి అన్నాను. పిల్లలు అలాగే ఉంటారు నాన్న, నేను రాస్తానాగు అని వీధి గుమ్మం డోర్లు తెరిచి మళ్ళీ నా రూమ్కి వచ్చి జడ విప్పి నెమ్మదిగా మసాజ్ చేస్తూ, మామ నిన్న అంకుల్తో మాట్లాడారు. వాళ్ళు పెళ్లి చూపులు వద్దు, డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ చేసుకుందాం అంటున్నారు. ముహూర్తాలు కూడా పెద్దగా లేవు, 4 రోజుల్లో ఒక ముహూర్తం ఉంది, అదే అనుకుంటున్నారు అని అంది అత్త. తుల్లిపడి చూశాను నేను అత్త వైపు. ఇంత సడన్గా ఏంటి అని. ఏమోనమ్మా, మీ మామ నా మాటలు కూడా వినిపించుకోవడం లేదు. ఆ అబ్బాయి మళ్ళీ లండన్ వెళ్ళిపోయే లోపు చేసేయాలి అంటున్నారు అని అంది అత్త. ఒక్కసారి అక్కీని అడగొచ్చు కదా అత్త అని అన్నాను అసహనంగా నేను. మళ్ళీ అడగడం ఏంటే, మొన్నటి నుండి మామ చెప్తున్నారు కదా అంది అత్త. అదేంటత్త, నలుగురి మధ్యలో అడిగితే అదేం చెప్తుంది? నువ్వైనా వెళ్ళి పర్సనల్గా అడిగి చూడన్నాను. నాకు అదెక్కడ చెప్తుందమ్ము, నీకు దానికి స్నేహం ఎక్కువ కాబట్టి నీకే చెప్తుంది, నువ్వే అడుగు అంది అత్త. నూనె మొత్తం రాసి చక్కగా బన్ వేసి రబ్బర్ బ్యాండ్ చుడుతూ అన్నాను. కొత్త కదా, ఇలానే ఉంటుంది. పిల్లల ఆరోగ్యంతో పాటు నీ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం, ముందు అది చూసుకో అని నా మొహం మీదకి జారుతున్న నూనెను తుడిచి, పడుకో, నేను పాపం చూసుకుంటానులే అంది. నీకు బాగా శ్రమిస్తున్నాను కదా అన్నాను. నీ మొహం, నేనేమైనా పరాయి వాళ్ళకి చేస్తున్నానా? నా కొడుకు కోడలికేగా అని నవ్వి పాపని భుజం మీద వేసుకొని రూమ్ డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయింది అత్త. అత్త వెళ్ళాక మొహం కడుక్కొని బెడ్ మీద వాలి ఇలా కళ్ళు మూసుకున్నాను. గబగబా రూమ్లోకి వస్తున్న బావ షూ అడుగులు వినిపించాయి. బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తున్నాను బావ వైపే. అమ్ము, బ్రష్ చేస్తావా? మనము బయటికి వెళ్దాం. ఇప్పుడా బావా? నీరసంగా అన్నాను నేను. కాస్త అర్జెంట్ అని నన్ను లేపి పంపించాడు బావ. బ్రష్ చేసి రాగానే మా ఇద్దరికి లగేజ్ సర్దుతూ కనిపించాడు. ఎక్కడికి అన్నాను. బెడ్ మీదే కూర్చుంటూ. చిన్న వర్క్, ఈవినింగ్కి వచ్చేద్దాం, బేబీకి పాలు ఫిల్ చేసి పెడతావా అన్నాడు. ఏమైంది బావా? ఆవలిస్తూ అడిగాను. చెప్తాను, ఫస్ట్ నేను చెప్పించేయి అని కాసేపు ల్యాప్టాప్ తీసి ఏంటో ప్రింట్ తీస్తున్నాడు. ఏంటి నీ బాధ అని అంటూ గొనుక్కుంటూ కాఫీ పెట్టుకొని తాగేసి కాస్త మిల్క్ని స్టోర్ చేసి అత్తకి చెప్పి బావతో కలిసి బయలుదేరిపోయాను. ఎక్కడికి బావా? క్యాబ్లో కూర్చోగానే తన భుజం మీద వాలిపోతూ అడిగాను. కిరణ్. కిరణ్? అదే కిరణ్. కిరణ్ మావయ్య దగ్గరికి వెళ్ళిపోయాడమ్ము. ఏంటి? నమ్మలేక అడిగాను. దిగ్గున లేచి కూర్చొని
జాగ్రత్తని కొంచెం కోపంగా చూసి, అవును, నిన్న కోల్కతాలో జరిగిన గొడవలో సెక్యూరిటీ ఫెయిల్ అయ్యి ప్రజలు రివల్ట్ అయితే అక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఆ తొక్కిసలాట్లో చనిపోయాడు బావ అన్నాడు. వెంటనే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు. 6 నెలల్లో ఎంత క్లోజ్ అయిపోయాడు నాకు. ఎంత మంచివాడో. నా సొంత అన్నయ్య ఉండుంటే ఇలానే ఉండేవాడేమో అనిపించేది. ఎప్పుడు సడన్గా తను లేడు అంటే నాకేం అర్థం కాలేదు. నిజానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాను. బెంగాల్లో ఫ్లైట్ దిగి క్యాబ్ బుక్ చేసుకొని కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను అప్పుడు వెళ్ళింది వాళ్ళ పెళ్ళికి. ఎప్పుడూ ఎంతో హ్యాపీగా కలకలగా ఉన్న ఇల్లు ఇప్పుడు శ్మశాన వాటికిలా చూడటానికి నా కళ్ళు ఒప్పుకోలేదు. ఏదో తెలియని బాధ, దిగులు. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళేసరికి ఆర్మీ వాళ్ళకి గౌరవంగా జరిగే ప్రోటోకాల్ జరుగుతోంది అక్కడ. అందరూ పోలీస్ ఆఫీసర్లు గన్లు పట్టుకొని సెల్యూట్ చేస్తుంటే నా చెయ్యి వదిలి బావ కూడా వెళ్ళి సెల్యూట్ చేసి వచ్చాడు. ఎంత వయసు ఉంటుంది? మహా అయితే బావలాని ఒక 26 ఉంటాయేమో. అప్పుడే ఏమంత వయసు అయిపోయిందని తనకే చావు రావాలి. తనేం చెడ్డవాడు కూడా కాదు కదా అని అనుకున్నాను. అప్పుడే పక్కన ప్లే చేస్తున్న భగవద్గీతలో వినిపించింది, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు అంటూ. కానీ అంత సులువ మరణం అంటే అలా వదిలేయడానికి కిరణ్కి తమ్ముడు కానీ పిల్లలు కానీ లేకపోవడం వల్ల, వాళ్ళ నాన్నగారు లేచి నుంచొని స్థితిలో కూడా లేకపోవడం వల్ల బావే మొత్తం దగ్గరుండి కంప్లీట్గా చేసుకున్నాడు. కిరణ్ వైఫ్ని చూడగానే నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. నాకు ఇంకా సంవత్సరం కూడా నిండలేదు వాళ్ళకి పెళ్ళై. తను ప్రెగ్నెంట్ అయిందని 4 రోజుల కిందటే ఫోన్ చేసి సంతోషంగా చెప్పాడు కిరణ్. ఎంత స్ట్రాంగ్గా ఉందో తను. తన బాధ వర్ణనాతీతంగా ఉన్నా బయటికి మాత్రం తనొక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ భార్య. తన దగ్గరగా వెళ్ళి కాసేపు కన్సోల్ చేసి మాట్లాడిన తర్వాత పాప ఒక్కతే ఉందని త్వరగానే బయలుదేరిపోయాం ఇద్దరం. క్యాబ్లో వెళ్తున్నప్పుడు బాబు భుజం చుట్టూ చేసి, ఎందుకు బాబు ఇలా జరిగింది? తన ప్లేస్లో నేనుంటే అసలు బ్రతకగలనా? చచ్చిపోతాను నువ్వు లేకుండా. అలాంటిది ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంది. తనకి చాలా ధైర్యం కదా బావా అన్నాను. అని నా తల నిమురుతూ చేయి పట్టుకున్నాడు. అయినో బావా ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అనేది. తన బెస్ట్ ఫ్రెండ్ కిరణ్. నిజానికి అతను కుడిభుజం లాంటివాడు. అలాంటి వాడిని కోల్పోతే ఎవరైనా ఇలానే ఉంటారు. బావ ప్రతిదీ అఖిల్ కంటే ఎక్కువగా కిరణ్తోనే షేర్ చేసుకునేవాడు. బావకి ఒంటరి అనే ఫీలింగ్ రాకుండా ఇంకా దగ్గరగా ఉండాలనుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి బయట వాష్రూమ్లో బట్టలు రెడీ చేసింది అత్త. స్నానాలు చేసి రమ్మని. స్నానం చేసి రాగానే భోజనం వడ్డించి నాకు తినిపించింది. కానీ బావ ముద్ద కూడా ముట్టలేదు. కనీసం మజ్జిగైనా తాగమని బ్రతిమలాడినా ప్రయోజనమే లేదు. నా కూతురికి నాన్న తప్ప ఇంకెవరు అక్కర్లేదు. రాగానే వెళ్ళి దాన్ని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు బావ. రూమ్లోకి వెళ్ళేసరికి దీర్ఘాలోచనలో ఉన్నట్టు అనిపించాడు. ఏమైంది బావా అన్నాను. బ్లైండ్స్ క్లోజ్ చేస్తూ హా అన్నాడు తేరుకుంటూ. ఏమైంది అంటున్నా? ఏం లేదు దా పడుకో అన్నాడు బావ. నేను పడుకుంటానులే, నువ్వు పడుకో ముందు. రాత్రి నిద్ర లేదు, పొద్దున్నంతా ఒకటే తిరగడం అని నెమ్మదిగా నా కూతురిని లేపి పక్కన పడుకోబెట్టి చుట్టూ దుప్పటి వేస్తూ అన్నాను. ఏంటోలా ఉంది, సంథింగ్ ఎంప్టీ ఫీలింగ్. నా లైఫ్లో వాడిది చాలా స్పెషల్ ప్లేస్ అమ్ము, ఎవరూ రీప్లేస్ చేయలేనిది అన్నాడు బావ ఎమోషనల్గా. అయినో బావా అన్నాను చిన్నగా తన వీపు మీద చెయ్యేసి నిమురుతూ. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్, నువ్వు కూడా పడుకో, మళ్ళీ నిద్ర ఉండడం లేదు నీకు ఈ మధ్య అన్నాడు. అన్నాను. 3 రోజులు బావ ఇలా డల్గా ఉండడంతోనే గడిచిపోయాయి. 3 రోజుల్లో అక్కి ఎంగేజ్మెంట్ కూడా సన్నాహాలు స్టార్ట్ చేసేశారు. అప్పటికే అందరినీ పిలిచేశారు కూడా. మామ ఈరోజు అందరికీ మెహందీ ఆర్టిస్టులు వచ్చి కోన్ పెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడే అందరం ఎక్కడికక్కడ పడుకుంటున్నారు. అందరికీ అన్నీ అడ్జస్ట్ చేసి నా కూతురికి కూడా చేతికి గోరింటాకు పెడుతున్నాను. అమ్ము చిన్నగా పిలిచింది అక్కి. ఏంటే అన్నాను నేను. అన్నయ్య లేడా అని అడిగింది సైగ చేస్తూ. నైట్ డ్యూటీ అన్నాను. ఒకసారి రావే అని బ్రతిమలాడింది. పాపని పడుకోబెట్టి వెళ్ళాను అక్కి రూమ్కి. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఫోన్ పట్టుకుంది అక్కి. ఏంటే ఇది కంగారుగా అడిగాను. నేను వెళ్ళిపోతున్నానమ్ము, బాంబు పేల్చింది అక్కి. ఎక్కడికి? కంగారుగా అడిగాను. కొన్ని సంవత్సరాల వరకు మా ఇద్దరికి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. నేను ఇక్కడ ఉంటే నాన్న వాళ్ళు అస్సలు ఊరుకునేలా లేరు. మా సీనియర్ నాకు జాబ్ చూశాడు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడే వర్క్ చేస్తాను. తర్వాత సంగతి అప్పుడు చూద్దామంది. పిచ్చా అక్కి, నీకేమైనా బావకు తెలిస్తే చంపేస్తాడే. పిచ్చి వేషాలు వేయకు ప్లీజ్ అన్నాను. పిచ్చి వేషం ఏం లేదమ్ము, ఐ నీడ్ మై లైఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్ బేబీ అని అంది అక్కి. అక్కి ప్లీజ్ నా మాట విను. అత్త మామ కాళ్ళ మీద పడైనా నేను ఒప్పిస్తాను, నన్ను నమ్ము. ఇప్పుడు గుమ్మం దాటి బయటికి వెళ్తే మళ్ళీ మామ లోపలికి రానివ్వరు అన్నాను. పర్వాలేదమ్ము, నాన్న అర్థం చేసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఐ మిస్ యూ, నాతో టచ్లో ఉంటావు కదా అంది. ప్లీజ్ ఉండవే, నాకు చాలా భయంగా ఉంది.
మామ ఒప్పుకున్న బావ చంపి ఉప్పు పాత్ర వేస్తాడే అన్నాను. అంటే అన్నయ్య నిన్ను లవ్ చేస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం సేమ్ క్యాస్ట్ కాబట్టి. అదే నేను విజయ్ని లవ్ చేస్తే ప్రాబ్లం, ఎందుకంటే విజయ్ మన క్యాస్ట్ కాదు, రిలీజియన్ కాదు, అంతే కదా అని అంది అక్కి. ఐ సెట్ షటప్ అక్కి, బావ కోసం మాట్లాడే హక్కు మనకు లేదు. తన ప్రేమ వల్ల మనకొచ్చిన నష్టం ఏంటి? నా పెళ్ళి చెడిపోయిన తర్వాత కానీ తను నన్ను పెళ్లి చేసుకోలేదు. నన్ను గట్టిగా అడిగితేనో తిడితేనో నేను బావని పెళ్లి చేసుకునేదాన్నే కదా. నువ్వన్నట్టు ఇంట్లో కూడా ఎవరు అడ్డు చెప్పరు. అయినా బావ ఎప్పుడు నాతో మిస్బిహేవ్ చేయలేదు. స్టాప్ బిహేవింగ్ లైక్ ఏ కిడ్. విసుగ్గా చెప్పాను. నీకు అర్థం కావడం లేదమ్ము, నువ్వు మామయ్య కూతురివి, మా క్యాస్టే కాబట్టి ఆన్ ది స్పాట్లో అన్నీ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినా వాళ్ళు ఏం అనలేరు. అదే నువ్వు వేరే కాస్ట్ అయి ఉంటే నీకు తెలిసేది. నీ జీవితం ఎలా పోయినా వాళ్ళ కులమే చూసుకునేవారు అంది. షటప్ అక్కి, నువ్వేమనుకుంటున్నావో అది చేసుకో, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకు అన్నాను. ఏం అక్కర్లేదు, ఫ్యామిలీ తరపున ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి, సైన్ చేసి ఇవ్వు చాలు అని అంది అక్కి. ఏయ్ మెంటలా ఏం నీకు, నేనేం ఇవ్వను, నాకు నిద్ర వస్తోంది అన్నాను కళ్ళు నులుముకొని. అసలు నా సిచ్యువేషన్ ఏమైనా నీకు అర్థమవుతోందా అమ్ము? అసలు వంశీతో పెళ్ళి అని అన్నప్పుడు నువ్వు పడిన టార్చర్కి 10 రెట్లు పడుతున్నాను నేను ఇప్పుడు అని అంది. హెల్ అయిపోయింది నా లైఫ్. కనీసం ఒక ఫ్రెండ్గా నన్ను దీని నుండి బయటపడేయాలని అనిపించడం లేదా నీకు అంది. దాని కళ్ళల్లో నీళ్లు అంత ఈజీగా కనిపించవు. ఎందుకో ఆ రోజు అలా ఏడుస్తూ అడిగేసరికి బాధగా అనిపించింది. ఒక్కసారిగా దాన్ని హక్ చేసుకొని, వెన్ను నిమురుతూ, నీకు హెల్ప్ చేయడానికే నాకేం ప్రాబ్లం లేదక్కి, కానీ బావని మోసం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే అన్నాను. ప్లీజ్ అమ్ము, నిన్ను తప్ప ఇంకెవరిని హెల్ప్ అడగలేని ఈ సిచ్యువేషన్ నాది, అర్థం చేసుకో, నేనేం మీ ఆయనకి చెప్పేయను అంది అక్కి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బంధం ఒకటి, నా ప్రాణమైన భర్త ఒకవైపు, ఇద్దరూ ముఖ్యమే నాకు. కానీ చూస్తూ చూస్తూ దీని లైఫ్ హెల్లో పడేయలేను కదా. మనసు దృఢం చేసుకొని అది ఇచ్చిన పేపర్స్ మీద సైన్ చేసి దానికి ఇచ్చేసి, నా దగ్గర ఉన్న డబ్బులు దానికి ఖర్చులకు ఇచ్చి బ్యాక్ డోర్ వైపు నుండి దాన్ని పంపించేసి దూరం నుండి చూస్తున్నాను. అక్కి గోడ దూకి వెళ్ళగానే లైట్లు ఆపేసి కామ్గా వెళ్ళి నా కూతురు పక్కనే పడుకున్నాను. వాళ్ళ నాన్న పడుకునే ముందు నుండి కనిపించడం లేదు అనే ఉక్రోషంతో పెదాలు బిగించి పిడికిలి ముందుకు పెట్టి పడుకుంది. ముద్దుగా చిన్నగా పెదాలు ముందుకు పెట్టి ఆడుకుంటూ నా మీద పడుకోబెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాను. నేను పొద్దున్న జరగబోయే విధ్వంసం గురించే. నాకసలు నిద్ర పట్టనలేదు. పొద్దున్న బావొచ్చి డోర్ కొడుతుంటే అందరూ రాత్రి జాగారం చేసి పడుకోవడం వల్ల ఎవరూ లేవలేదు. మెలకువగా ఉండటం వల్ల నేనే తీశాను వెళ్ళి. ఏమైందా, కళ్ళేంటా తెర్రగా ఉన్నాయి అన్నాడు బావ. ఏం లేదు, రాత్రి పాప ఏడ్చి నిద్ర పట్టలేదు నాకు అన్నాను. ఎంగేజ్మెంట్ అయ్యాక పడుకో, నేను చూసుకుంటాలే అన్నాడు బావ. సరే అన్నట్టు తలూపి గీజర్ ఆన్ చేసి వస్తానన్నాను. అన్నాడు. కళ్ళలో నీళ్లు గబుక్కుని తిరుగుతుంటే వాటిని తుడిచేసి గీజర్ ఆన్ చేసి కాఫీ కల్పించాను. తాగావా నువ్వు? లేదు ఇంకా, కాసేపు ఆగి తాగుతాను అని అన్నాను. ఏమైంత డిస్టర్బ్గా కనిపిస్తున్నావు, ఎనీథింగ్ రాంగ్ అన్నాడు బావ. నథింగ్ బావా, జస్ట్ సమ్ హెడేక్, నేను పడుకుంటాను, పాపలేస్తే నువ్వు చూడు అన్నాను. పడుకో అన్నాను. ఏసీ వేసుకొని కళ్ళు గట్టిగా మూసుకొని పడుకున్నాను. బలవంతంగా నిద్ర పట్టించాలని ఫిక్స్ అయ్యి ఎంతగా రమ్మన్నా రాదే. అప్పుడే ఒక్కరొక్కరుగా అందరూ లేవడం, అత్త కూడా లేచి అక్కీ రూమ్కి వెళ్ళినట్టుంది. కంగారుగా బయటికి కనిపించకుండా అన్ని రూమ్లు వెతుకుతోంది. నాకు అర్థమైంది, కానీ బయటపడలేని నిస్సహాయత నాది. నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి అక్కీని ఏమైనా చూసావా అని అంది అత్త. ఏమైందత్త? అది దాని రూమ్లో ఉంటుంది కదా అని అన్నాను. ఉన్నట్లుంది, నేనే సరిగ్గా చూడలేదని చిన్నగా నవ్వి పరుగున వెళ్ళిపోయింది బయటికి. ఆ తర్వాత మెల్లగా హడావిడి కుసుకుసులు స్టార్ట్ అయ్యాయి. నాకు వినిపిస్తున్నాయి, లేచిపోయిందేమో అని ఒకరు, పరువు తక్కువ పిల్ల అని, ఈ కాలం ఆడపిల్లలు ఇంతే అని నోటికొచ్చినట్టుగా స్టేట్మెంట్స్ని పాస్ చేస్తున్నారు. అవన్నీ వింటూనే ఉన్నాను. గట్టిగా అరిచి చెప్పాలనుంది మా అక్కి ఏం లేచిపోలేదని, కానీ ఏమో నోరు పెగల్లేదు. ఒకరి తర్వాత ఒకరుగా అందరూ కార్లు తీసుకొని బయలుదేరారు వెతకడానికంటూ. మా అమ్మ పరువుకి ఎంత వాల్యూ ఇస్తారో తెలిసి కూడా అక్కి ఇలా చేయకుండా ఉండాల్సిందని అనిపించింది నాకు. ఎందుకో బాధ వచ్చేసింది సడన్గా. పాపం కదా, ఎన్ని ఆశలతో పెంచుకుంటారు పిల్లల్ని, అలాంటిది ఉన్న పలంగా ఇలాంటివి చేస్తే వాళ్ళైనా ఎలా తట్టుకుంటారు పాపం అనిపించింది. అత్త బయట కనిపించకుండా రూమ్లో కూర్చొని ఏడుస్తుంటే బాధేసింది. ఊరుకో అత్త, ఏమైనా తాగు పోనీ అని సముదాయిస్తూ ఉన్నా ఎందుకే ఇదింత పనిచేసింది, ఏం తక్కువ చేశారు మామ కానీ బావ కానీ దానికి, అన్నిట్లో ది బెస్ట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళని ఇంత మోసం చేయడం ఎంత తప్పమ్ము, వాళ్ళకి తెలియదా దానికి ఎంత కరెక్ట్ అనేది. 20 ఏళ్ళ మా పెంపకం ఒక్క అంగట్లో చెరువులో కలిపేసింది. నలుగురిలో తల ఎలా ఎత్తుకుంటారు మీ మామ అంది అత్త. అది ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు కదా అత్త, వచ్చేస్తుందిలే అన్నాను నేను. కదా
ఇంకా ఉంది. మరి అక్కి ఎక్కడికి వెళ్ళిందో శ్రీనికకి తెలుసన్న విషయం విక్రమ్కి తెలిస్తే, అలాగే అక్కి వెళ్ళిపోవటానికి శ్రీనిక కూడా ఒక రకంగా తనకి హెల్ప్ చేసిందనే విషయం తెలిస్తే మరి విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడు? విక్రమ్ శ్రీనికల మధ్య ఏమైనా అవాంతరాలు ఏర్పడున్నాయా ఈ సిచ్యువేషన్తో? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.